గ్రేటర్ నోయిడా అదనపు కట్నం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. నిక్కీ భర్త విపిన్ పైన పోలీసులు కాల్పులు జరిపారు. స్టేషన్ నుంచి పారిపోతూ ఉండగా విపిన్ పై పోలీసులు కాల్పులు జరిపారు. కాళ్లపై కాల్పులు జరపడంతో విపిన్ అక్కడే పడిపోయాడు. అనంతరం మళ్లీ అదుపులోకి తీసుకుని స్టేషన్ కు తరలించారు. అదనపు కట్నం కోసం అత్తమామలు భర్త ఓ మహిళను చిత్రహింసలకు గురిచేసి నిప్పంటించారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో జరిగింది. నోయిడాకు చెందిన నిక్కీ అనే మహిళను కాలిన గాయాలతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. పరిస్థితి విషమించడంతో ఢిల్లీలోని సఫ్దర్గంజ్ ఆసుపత్రికి తరలిస్తూ ఉండగా ప్రాణాలు కోల్పోయింది. తన సోదరిని అత్తింటి వారే హత్య చేశారని మృతురాలి అక్క పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న సమయంలో పోలీసులకు కీలక వీడియో లభ్యమైంది. అందులో మృతురాలి భర్త, అత్త ఆమెను జుట్టుపట్టి లాగి కొడుతూ నిప్పంటించిన దృశ్యాలు కనిపించాయి. వీడియో ఆధారంగా పోలీసులు నిక్కీ భర్త విపిన్, అత్త, మామ, మరిది సహా 4 కుటుంబ సభ్యులను అదుపులోకి తీసుకున్నారు. 2016లో గ్రేటర్ నోయిడాకు చెందిన నిక్కీ ఆమె అక్క కాంచన్ను సిర్సా ప్రాంతానికి చెందిన అన్నతమ్ములకిచ్చి వివాహం జరిపించారు. పెళ్లి సమయంలో కట్నంగా కారు, విలువైన వస్తువులు ఇచ్చినప్పటికీ మరో 35 లక్షలు అదనపు కట్నం ఇవ్వాలని వారి అత్తామామలు తమను తరచూ వేధింపులకు గురిచేసేవారని మృతురాలి సోదరి తెలిపింది. గురువారం కూడా అదనపు కట్నం కోసం నిక్కీని ఆమె భర్త విపిన్, అత్త గదిలో బంధించి తీవ్రంగా కొట్టారని, తన సోదరిని కాపాడడానికి ప్రయత్నించినప్పటికీ అప్పటికే ఆమె భర్త పెట్రోల్ పోసి నిప్పండించాడని తెలిపింది. స్థానికుల సహాయంతో ఆసుపత్రికి తరలించినప్పటికీ అప్పటికే మృతి చెందిందని తెలిపింది. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని, మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించామని పోలీసులు తెలిపారు.